హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నన్ను ఈ రకాన యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే వీడియో లక్కీ బాబుకి 9 వెళ్ళి 10 వస్తుంది, అందుకని చెప్పి వాళ్ళ అమ్మ ఇలా డెకరేషన్ చేసుకుందనమాట. ఇది వచ్చేసి 10 రూపీస్ కాయిన్. ఎప్పుడో ఇవి బ్యాంకులో ఇచ్చారు, సరే ఎప్పుడోసారి ఉపయోగపడతాయి కదా అని చెప్పి నేను అలా పక్కన పెట్టేశాను. ఏదైనా కానీ పనికిరాదని పడేయకూడదు, అది ఎప్పుడోసారి ఉపయోగపడిద్ది. వీడికి 10th మంత్ కదా 10 అని పెట్టేసేసాను. చూడండి, ఈ పూలైతే ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 4 దండలు వచ్చినాయి, 4 బార్లు అనమాట. 4 బార్లు వచ్చేసి 220 రూపీస్. చాలా బాగుంది. పద్దాక మనం బంతిపూలు కొనాలంటే కేజీ వచ్చేసి 80, 150 అలా ఉంటుంది, అందుకని చెప్పి ఇలా తీసుకున్నాం. ఇవి చాక్లెట్లు, ఇవైతే మా గృహప్రవేశం అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాం. అప్పటి నుంచి ఇలా ఉందన్నమాట. ఈ చాక్లెట్లు చూసారా, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ వెంకట్ తీసుకొచ్చాడనమాట పిల్లల కోసం అని చెప్పి. ఇవి చూడండి, బాదం పప్పు. ఈరోజు ఏంటంటే పూలు ఇంట్లో లేవు, అందుకని చెప్పి తీసుకొచ్చే టైం కూడా లేదు. ఇక సింపుల్గా ఇలా డెకరేషన్ చేసేసింది అనమాట జాను, బాదం పప్పులతో ఇలా చేసేసింది. ఓకే ఫ్రెండ్స్, బాబు అయితే చక్కగా కూర్చొని చాక్లెట్ తింటున్నాడు అనమాట. ఇప్పుడే స్నానం అవన్నీ అయిపోయింది. స్నానం అన్నీ చేసేసి మావయ్య దగ్గర కూర్చొని చాక్లెట్ తింటున్నాడు అనమాట. ఇవైతే మీరు కూడా ఆన్లైన్లో తీసుకోండి, చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట. డెకరేషన్కి మనం ఏ ఫంక్షన్ చేసినా, లేకపోతే దేవుడికి ఇప్పుడు నుంచి పండగలే కదా, ఇప్పుడు మనం ఏ పూజ చేసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుండిద్ది అనమాట. ఇవి డెకరేషన్ చేసుకుంటే ఇవి ఎల్లో రెడ్ చాలా బాగుందనమాట. ఇక అందుకని చెప్పి తీసుకున్నాను. ఓకే, వీడికైతే 10 మంత్ కదా, అందుకే 9 వెళ్ళిపోయి 10 వచ్చింది, అందుకే 10 రూపీస్ కాయిన్తో ఇలా డెకరేషన్ చేశాను. అది మీకు 10 వెళ్ళే కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కనిపించదు కాబట్టి నేను 10 అని చెబుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెంకట్కి ఈరోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. వెంకట్ ఏంటంటే మీటింగ్ ఉందని బయటికి వెళ్ళాడనమాట. మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళాడు ఎగ్జిబిషన్కి, దానిలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంట. చాలా బాగుంది బ్యాగ్ అయితే. ఇది చూడండి, చక్కగా సింపుల్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాక్స్ కానీ లేకపోతే ఒక చక్క బట్టలు కూడా పెట్టుకోవచ్చు. బాగుంది అనమాట, చక్కగా చాలా బాగుంది బ్యాగ్ అయితే, చాలా బాగుంది సింపుల్గా. వీళ్ళైతే చూడండి, కరువులో పెద్ద కరువు అనమాట, కరువు సంఘానికి స్వీట్ కూడా ఏదో ఇచ్చినట్టున్నారు, నేనైతే చూడలేదు. ఏంటిది, ఏది మాయ చూపించు. స్వీట్స్ అయితే ఇవి ఇచ్చినట్టున్నారు, బర్ఫీ, బాదం హల్వా, ఇంకేంటిది అవి జీడిపప్పులది, డ్రై ఫ్రూట్స్ది, చాలా బాగుంది. వీళ్ళైతే అది చూపించిన దాకా కూడా ఆగకుండా తినేసేస్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, లక్కీ బాబు చాక్లెట్, డ్రై ఫ్రూట్ చాక్లెట్ పెట్టేశారు వాళ్ళ తాతయ్య. వాడైతే చూడండి ఆ చాక్లెట్ కోసం ఇవైతే వేసాను ఆడుకుంటా. లక్కీ ఇటు చూడు, లక్కీ స్మైల్ ఏముండదు. అరే 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 చాక్లెట్ బాగుందా నాన్న నీకు? లక్కీ తల్లి, చాక్లెట్ బాగుందా? చాక్లెట్ కోస్తున్నాడు. చాక్లెట్ బాగుందా అంటే చాక్లెట్ కోస్తున్నాడు. కాయిన్స్ తీ మాకు, నీకు 9 వెళ్ళిపోయి 10 వచ్చింది కదా లక్కీ బాబు, ఇదిగో అందుకని చెప్పి. లక్కీ ఇదిగో ఇటు చూడు, ఇదిగో హాయ్ చెప్పు లక్కీ, ఇదిగో హాయ్ ఫ్రెండ్స్. ఇదిగో నీ సబ్స్క్రైబర్లు అందరికి హాయ్ చెప్పు. 10 మంత్ వచ్చింది, అందరూ ఆశీర్వదించమని చెప్పి. లక్కీ ఇదిగో, ఇదిగో చాక్లెట్, ఇదిగో బాదం పప్పు కోసం వెళ్ళావా? అరే ఇదిగో ఇటు చూడు లక్కీ, ఇదిగో చాక్లెట్, ఇదిగో చాక్లెట్ వద్దా? ఓకే ఫ్రెండ్స్, వీడినైతే ఆశీర్వదించండి అందరూ కూడా. వీడికి మొన్నటిదాకా కూడా హెల్త్ బాగాలేదన్నమాట. ఓకే,
ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ బాబు హాయ్ చెప్పమ్మా, మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. లక్కీ ఇదిగో బాదం పప్పు ఏంటా కొత్తగా ఉన్నాయని వాటినే చూస్తున్నాడు అనమాట. అసలు అక్కి ఇంత నేను ఒకటన్నా తింటాను కదా, ఒక్కడు కూడా అట్టి పెట్టలేదా? సరే కొంచెమన్నా పెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జాను అయితే ఆయన చేరుకుంటున్నా. పెద్ద కంపెనీలకు అలాగే వేస్తారు మరి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లక్కీ బాబా అయితే ఇక అయిపోయింది కదా, ఇక చాక్లెట్ల జోలికి తీసుకుంటున్నాడు. ఓకే, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారు నా ఫ్యామిలీకి మెల్లే, అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.